క్యాప్చర్ చేసేసాక మూవ్ చేసుకోవచ్చు కదా సార్? అదే మీరేమంటారు? సార్ ఇక్కడ చేసుకున్నాక పెట్టడం బెటర్ సార్. బ్లాక్ కూడా అనేసుకోవచ్చు సార్. ఎందుకంటే మళ్ళీ క్యాప్చర్ చేసి డబల్ అటాక్ అంతా చెప్పండి. సార్ ఈ క్రాస్ C5 సార్. ఈ క్రాస్ C5 yes sir. పిన్ అంటే ఏదైనా మెటీరియల్ మధ్యలో ప్లేస్ చేసినప్పుడు సార్ అది బిషప్ మూవ్ క్రాస్ అది E4 బిషప్ అది వేరొక స్క్వేర్ కి మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లైక్ బిహైండ్ లో ఉన్న మెటీరియల్ అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. పోతుంది. ఇప్పుడు నైట్ అనేది D4 లో నుంచి B3 లోకి వచ్చింది కాబట్టి అంటే లాస్ అవుతుందా సార్? లాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది క్యాప్చర్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది ఆపోనెంట్ యొక్క డిసిషన్ అది. అండ్ ఇప్పుడు ఇలా ప్లే చేసినప్పుడు బ్లాక్ సైడ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ మూవ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. B క్రాస్ E4 బి క్రాస్ ఎందుకు బి క్రాస్ E4? ఓకే బ్యాడ్ ఉంది సార్. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మనం బ్లాక్ నుంచా రైట్ నౌ E3 అవుతుంది కదా, E4 ఎందుకు అవుతుంది? E3 సార్. చిన్మయ్ మీరేమంటారు? బ్లాక్ తోనే కదా సార్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. ఓకే సార్. ఏం చేయొచ్చు? సార్ B క్రాస్ E3. బి క్రాస్ E3 చేస్తే ఏమవుతుంది? క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. మీకు ఇంకా మళ్ళీ అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ మీరు మళ్ళీ డబల్ అటాక్ చేసేటప్పుడు అట్లానే బెటర్ కదా సార్? అప్పుడే మళ్ళీ బిషప్ హార్స్ ప్రాబ్లం అవుతుంది కదా సార్? ఓకే క్యాప్చర్ చేశారు అండ్ రీక్యాప్చర్ చేశారు. అందులో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? సార్ నైట్ అనే G4. నైట్ అనే G4 ఎందుకు? ఇప్పుడు నైట్ మనకు ఐడెంటికల్ నైట్స్ ఉన్నాయి. ఏ నైట్ ని తీసుకుంటారు? E5 లో సార్. ఎన్ని G4 అప్పుడు ఏం చేస్తారు? లైక్ F cross G4. ఓకే F క్రాస్ G4 N క్రాస్ G4. సో ఇప్పుడు బ్లాక్ సైడ్ నుంచి మీరు ఏ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు? సార్ లైక్ నెట్ పెట్టండి సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు N cross G4 సార్. ఓకే N క్రాస్ G4 RF4. RN F4 ఎస్ సార్. ఓకే చెక్మేట్ అని చెప్పారు. B cross C3 ప్లస్ B క్రాస్ E3 ప్లస్. ఓకే దాని కింగ్ సేఫర్ స్క్వేర్ వెళ్తుంది. K on H1. ఓకే H1 సార్ క్వీన్ క్యాప్చర్ చేస్తారు సార్. క్వీన్ క్యాప్చర్ చేస్తారు కదా, ఎందుకు కింగ్ ఎందుకు సేఫర్ స్క్వేర్ కి వెళ్ళాడు? కింగ్ క్యాప్చర్ చేసుకుంటే దాని కింగ్ ని నైట్ క్యాప్చర్ Q చేసుకుంటాం. cross C3 సార్. Q cross F4 చేస్తే Q cross C3 చేస్తారు. N క్రాస్ E3 Q క్రాస్ KH1 తర్వాత Q cross F4. ఫోర్త్ స్టెప్ బ్లాక్ Q cross. ఫోర్త్ స్టెప్ సార్. ఫోర్త్ స్టెప్ సార్ B క్రాస్ D2 పెట్టారు. Q cross E4 సార్ ప్లీజ్ సార్. Q క్రాస్ E4 ఎస్ సార్ ఫస్ట్ స్టెప్. ఇప్పుడు చెక్ ఉంది కదా కింగ్ కి, బ్లాక్ కలర్ కి, వైట్ కలర్ కింగ్ కి. కింగ్ ఆన్ H1. ఓకే అప్పుడు Q cross F4. ఓకే Q క్రాస్ F4 చేస్తే ఏమవుతుంది? ఎస్ సార్ Q cross F4. Q cross E3. ఓకే క్వీన్ క్రాస్ రాదు, అసలు క్వీన్ రాదు ఈ స్క్వేర్ కి. Q సేఫర్ స్క్వేర్ కి వెళ్ళడానికి ట్రై చేసుకుంటుందేమో అంతే. అవును సార్. సేఫర్ స్క్వేర్ కి వెళ్ళడానికి ఛాన్స్ తీసుకుంటుంది. సార్ సార్ చెప్పండి. వదిలేస్తాను సార్, ఎందుకంటే సార్ సార్ వదిలేస్తాను Q సార్ Q D1 పడుతుంది. Q D1 పడతారు సార్. F2 లోకి రాదు కదా. సార్ Maybe Q here. D1 పడతారు సార్. ఎస్ సార్. అండ్ దెన్ Q Q cross H2 faster. ఓకే ఈ మూవ్ చేయొచ్చు. ప్రీవియస్ గా మనం ఏం చేసామంటే ఈ గేమ్ లో నైట్ కి ఒక బెటర్ పొజిషన్ ఇచ్చాం మనం. ఎస్ సో సార్. ఒక నైట్ అనేది మనం ఒక నైట్ ని మనం G4 లో ప్లేస్ చేసుకుంటే పవన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ మనం ఇప్పుడు
ఈ బిషప్ ని క్యాప్చర్ చేసుకొని చెక్ డ్రైవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు క్వీన్ అటాక్ చేసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే బిషప్ ని E3 లో ప్లేస్ చేసుకుంటామో అప్పుడు ఈ యొక్క బిషప్ కి సపోర్ట్ కావాలి కదా. ఆ సపోర్ట్ ఇవ్వడానికి మన నైట్ ని ఇలా G4 లో ప్లేస్ చేసుకున్నాం. అంటే పర్ఫెక్ట్ పొజిషన్ లో ప్లేస్ చేసుకున్నప్పుడే మనకు డబుల్ అటాక్ చేసుకోవడానికి సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? యా, అండ్ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చెప్తాను. యా, అండ్ వైట్ has Checkmate. okay, and white has ahead of on material, but the position of king was worrying. ఇప్పుడు వైట్ కలర్ ఆ పీసెస్ ఏదైతే ఉన్నాయో సో మంచి బెటర్ పొజిషన్ లో ఉన్నాయి. కానీ కింగ్ అంత మంచి పొజిషన్ లో లేరు, ఎందుకంటే కింగ్ బయటకు వచ్చేసి ఉన్నారు ఇక్కడ. సో అండ్ దెన్ బ్లాక్ కలర్ యొక్క మెటీరియల్ ఒక 2 అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు అటాక్ చేసుకోగలరా బ్లాక్ సైడ్ నుంచి? రైట్ నౌ వీఆర్ విత్ ద బ్లాక్. Sir, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి ఒక్క నిమిషం, మీతో ట్రై చేయనివ్వండి. సార్ చెప్పండి. సార్ BD4 ప్లస్ సార్ క్వీన్ D4 సార్ BD4 ప్లస్ సార్ BD4 ప్లస్ సార్ ఎందుకు? సార్ BD4 సార్ BD4 సార్ BD4 ప్లస్ సార్ ఎందుకు సార్ నైట్ క్యాప్చర్ సార్ అప్పుడు చెక్ అయితే సార్ కింగ్ వేరే పొజిషన్ కి వెళ్తారు సార్. నైట్ క్యాప్చర్ చేసుకుంటారు కదా. అప్పుడు క్వీన్ క్వీన్ ఉంది కదా ఒక్క సార్. నిమిషం, ఒక్క నిమిషం. నైట్ కానీ క్వీన్ కానీ క్యాప్చర్ గురుశాంక్ మీరు ఒకసారి చెప్పండి. సార్ B క్రాస్ D4 పెట్టండి సార్. ఒకసారి B క్రాస్ D4 పెట్టండి. D4 కి వెళ్తే గురుశాంక్ మీరు చెప్పండి ముందు. కింగ్ వేరే స్క్వేర్ కి వెళ్తాడు కదా సార్. ఎక్కడ బిషప్ ఓనా? D4 సార్ D4 కి వెళ్తే కింగ్ వేరే స్క్వేర్ కి వెళ్తే చూడొచ్చు. ఎందుకు? నైట్ ఇక్కడ ఉంది కదా, నైట్ ఓకే పిన్ చేసిందనా? అవును సార్, క్వీన్ ఉంది కదా సార్. సరే, క్వీన్ ఇలా బయటకు వచ్చింది అనుకోండి, దెన్ ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఈజీ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు అటాక్ చేసుకోలేరు కదా. అవును మీరు సార్. డబుల్ అటాక్ ఏమన్నా ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరా అని చెప్పండి. D cross D4 D5 బి క్రాస్ D5 D5 లో ఉన్న D cross సి క్రాస్ D5 ఇది కిందికి వస్తుంది కదా పావును. మనం వీఆర్ విత్ బ్లాక్. oh okay sir జిష్ణు మీరు చెప్పండి. సార్ నేనైతే BD4 ప్లస్ చెప్తా సార్. అవదు అలాగ అవదు. ఓకే యశ్వంత్ మీరు? యశ్వంత్ సార్ నేను చెప్పచ్చా? ఒక్క నిమిషం, యశ్వంత్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను. ఇంకా యశ్వంత్ ఉన్నారా? సార్ యశ్వంత్ గారు సార్ ఇక్కడ. యశ్వంత్ కృష్ణ సరే మీరు చెప్పండి. శౌర్య? క్వీన్ D4 అక్కడ బిషప్ నైట్ ఉంది కదా, మీరు సార్. సార్ 1 మినిట్ సార్, ఒక్కసారి ఆగండి సార్. చిన్మయ్ మీరు చెప్పండి అప్పటి వరకు. సార్ 1 మినిట్ సార్, నేను చెప్తాను. సరే థింక్ చేయండి అయితే. యశ్వంత్ లీవ్ అయ్యారా? ఉన్నారు కదా యశ్వంత్. నేను చూసుకోండి, కింగ్ బయటకు వచ్చున్నాడు. Sir, చెప్పచ్చా? ఒక్కసారి ట్రై చేయనిద్దాం, తర్వాత మనం వెళ్ళిపోదాం ఇంకా మూవ్స్ కి. సార్ సార్ ఒకవేళ సార్
N cross D5. ఎన్ క్రాస్ D5 ఎందుకు? అక్కడ క్వీన్ మిస్ చేస్తుంది. పవన్ అటాక్ చేసుకుంటుంది కదా. ఓకే పాన్ సార్ పవన్ అటాక్ చేస్తే ఏమవుతుంది? క్యాప్చర్ చేసుకొని పాన్ ఓకే క్యాప్చర్ చేశారు. అప్పుడు దెన్ క్యూన్ B6 ప్లస్ క్వీన్ క్వీన్ ని B6 లో ప్లేస్ చేసుకొని చెక్ పెడతాం సార్. యా ఇట్స్ అటాక్ అండ్ దెన్ చెక్. క్వీన్ 4 విత్ ద క్వీన్. సార్ నేను చెప్పాను సార్ అమ్ము E1 సార్ అమ్ము నాది సార్ సార్ నామ్ నామ్ సార్ యా ఓకే కంటిన్యూ. E3 క్వీన్ Q cross E3. సార్ క్వీన్ క్రాస్ E3 సార్. సార్ క్వీన్ క్రాస్ A7 సార్ ఒక్క నిమిషం. క్వీన్ క్రాస్ A7 సార్ ఫ్రీ ముందు చిన్మయిని ముందు చెప్పనివ్వండి. క్వీన్ ఇప్పుడు E3 E3 ఎందుకు? మళ్ళీ ఒక మెటీరియల్ దొరికింది కదా, దాన్ని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. సార్ నో సార్ చెక్ ఓకే పేపర్లో ఉంది. ఓకే E3 KD1 కి వెళ్తాడు సార్. D1 లోకి ఎందుకు వెళ్తాడు ఇప్పుడు? మీరు మళ్ళీ బయటేమో అదే రుక్కుని సేవ్ చేసుకున్నట్టు సార్. రుక్కుని సేవ్ చేసుకోవడానికైనా లేకుంటే సార్ బ్యాక్ సైడ్ రుక్ పోయింది సార్ యా ఈ రుక్కుని సేవ్ చేసుకోవడానికి మహా అంటే పైకి వెళ్తారు సార్ ఓకే సార్. ఓకే సార్. యా హియర్ ఏ లోకి వెళ్ళినా దీన్ని చంపలేదు కదా. అసలు ఎక్కడ చంపలేదు సార్ చంపలేని దానికి ఎందుకు మరి పోవడం అక్కడికి? సార్ క్వీన్ క్రాస్ చెప్పండి. నిజం కృష్ణ మీ వాయిస్ కంప్యూటర్ తర్వాత KD1 వెళ్ళాడు సార్. రుక్ ఎందుకన్నా రీజన్ తెలియదు కానీ అక్కడికి వెళ్ళాడు సార్. ఓకే రుక్కోనా యశ్వంత్? 8 ఎందుకు? ఎందుకు రుక్కు? మీరు ఎలాగో చంపలేరు. బిషప్ ని మీరు ఎలాగో చంపలేరుగా. సార్ ఒకసారి నెక్ పెట్టండి సార్. KD1 కన్నా ముందు ఓకే E3 కన్నా ముందు. ఓకే రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. ఓకే ఇక్కడ ఫోర్క్ డెలివర్ చేసాం మనం. క్యాప్చర్ చేసేయండి సార్. క్యాప్చర్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అవుతుంది కింగ్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళినప్పుడు. క్యాప్చర్ చేసుకోండి సార్. దెన్ అప్పుడు ఎన్ఆర్ D4 పెడతాడు సార్ బ్లాక్. ఏమన్నా D4 ఎందుకు? సపోర్ట్ ఎక్కడ ఉంది D4 కి? బిషప్ సపోర్ట్ అయినా ఎస్ సార్. బ్లాక్ కలర్ అటాక్ చేసుకుంటుంది కానీ. ఎస్ సాక్రిఫైస్ చేసినట్టు సార్. ఓకే అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ చేసింది అనుకోండి. తర్వాత D4 చేసిన తర్వాత కింగ్ అని E1 అక్కడే ఉన్నాడు. సార్ చెప్పండి. వైట్ మన సార్ నైట్ ఉన్నప్పుడే కింగ్ D1 పెడితే చెక్మేట్ కూడా అయిపోయింది సార్. ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు క్యాప్చర్ చేశారు అండ్ దెన్ బ్లాక్ ఇలా అటాక్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది కాబట్టి సో కింగ్ సేఫ్టీ కోసం ఇలా ఓకే క్యాప్చర్ చేశారు. ఓకే రుక్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి పౌన్ ఇలా H5 లో మూవ్ చేయొచ్చా? సార్ అంతగా చేయరు సార్ వాళ్ళు. ఎందుకంటారు? ఇప్పుడు రుక్ ని డెవలప్మెంట్ చేయాలి కదా. బిషప్ డెవలప్మెంట్ కావాలంటే నైట్ వెళ్ళాలి. సార్ అదే చేస్తారు సార్ సార్ ఒకవేళ ఈ నైట్ సార్ ని డెవలప్మెంట్ చేయవచ్చా? ఈ నైట్ ని డెవలప్మెంట్ చేయవచ్చా? చేసుకుంటే రుక్ క్యాప్చర్ చేసుకుంటారు. ఒక్క నిమిషం. ఈ నైట్ ని డెవలప్మెంట్ చేయవచ్చా ఇప్పుడు? ఫార్వర్డ్ చేయాలనుకుంటా నో సార్. సార్ నో సార్ బిషప్ కంట్రోల్ అందరు బిషప్ కంట్రోల్ ఫార్వర్డ్ లో ఉన్న 4 స్క్వేర్స్ అని బిషప్ కంట్రోల్ ఉన్నాయి కాబట్టి ముందుకు రాలేదు.
సో ఇన్స్టెడ్ ఆఫ్ నైట్ డెవలప్మెంట్ ఇక్కడ రుక్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ సార్ అలా క్యాప్చర్ చేసుకుంటే చేశాక బిషప్ అయితే టోటలీ బ్లాక్. నెక్స్ట్ క్వీన్ ని పెట్టచ్చు సార్. క్వీన్ ఇక్కడ queen? చెక్ సార్. క్యాప్చర్ చేయండి ఇప్పుడు పాన్ తో. క్వీన్ G5 లో ప్లేస్ చేసుకుంటారా? అలా కాకుండా క్వీన్ ని లాగా ఇప్పుడు pawn ఇప్పుడు ఈదులోకి తీసుకొస్తారు. బిషప్ తో చెక్ అండ్ నీ 2 స్క్వేర్స్ అని ఆల్రెడీ క్వీన్ కంట్రోల్ ఉంది కాబట్టి వన్ అండ్ ఓన్లీ మూవ్. సరే క్వీన్ ఓన E3 రైట్ నో. క్వీన్ E3 లో ప్లే చేసిన తర్వాత కింగ్ D1 లోకి వెళ్తుంది. అవునా? అండ్ బ్లాక్ కలర్ పవన్ ఆల్రెడీ 4th ర్యాంక్ లోకి వచ్చేసింది. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా? మేబీ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉండింది, అది రన్ అవుతుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో. స్క్రీన్ ఓకేనా? ఓకే సార్. యా ఇప్పుడు ఓకే సార్. యా బ్లాక్ కలర్ పవన్ అనేది 4th ర్యాంక్ లో ఉంది. సో ఫర్దర్ గా ముందుకు వస్తే క్వీన్ కి సపోర్ట్ చేస్తుంది. సో క్వీన్ డైరెక్ట్ గా D2 లోకి వెళ్ళిపోతే చెక్ మేట్ ఇంకా. సో ఈ బ్లాక్ కలర్ పవన్ ఏం చేస్తారు? 1 స్క్వేర్ అడ్వాన్స్ అయిపోతారు కదా. ఇప్పుడు వైట్ కలర్ కి ఛాన్స్ ఎక్కడుంది? అక్కడ నైట్ ఉంది కదా సార్. నైట్ ఉంది కదా అక్కడ. ఈ నైటా ఎన్క్రాస్ చేస్తారు. ఎన్క్రాస్ ఈ Yes, పవన్ sir. బిషప్ ఉంది కదా. బిషప్ మళ్ళీ సపోర్ట్ ఉంది. బిషప్ రాదు అసలు, ఎందుకంటే ఆల్రెడీ క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. ఇక్కడికి బిషప్ పిన్ అయింది. ఇప్పుడు అవును బిషప్ క్యాప్చర్ చేసేది సార్. అయితే క్యాప్చర్ చేస్తే క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. సో ఇక్కడ వైట్ కి అంత బెటర్ పొజిషన్ లేదు. అండ్ నెక్స్ట్ మూవ్ లో చెక్ మిడిల్ చేసుకోవచ్చు ఈజీగా. వైట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసినా, లైక్ పవన్ అడ్వాన్స్ చేసినా, లైక్ దిస్ వన్ అండ్ దెన్ ఇప్పుడు మేట్ ఇన్ వన్. సో స్టార్టింగ్ లో ఎలా ఉంది? రైట్ నో ఈ పజిల్ యొక్క ఏం ఏంటి? వైట్ కలర్ పీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రాపర్ గా డెవలప్మెంట్ అయి ఉన్నాయి. సో ఓకే, కానీ కింగ్ పొజిషన్ కింగ్ పొజిషన్ వర్స్ట్ లో ఉంది, వర్స్ట్ పొజిషన్ లో ఉంది కింగ్. సో మీరు ఆ కింగ్ ని ఇలా డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని మీరు అటాక్ చేసుకోగలరా? దట్ ఈస్ ద వన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కింగ్ అండ్ అలాగే ఈ రుక్ అనేది సేమ్ ఒకటే డయాగ్నల్ లైన్ లో ఉన్నాయి. సో ఇలాగ డయాగ్నల్ లైన్ లో ఉన్నప్పుడు మనకు బిషప్ నైనా కానీ లేకుంటే క్వీన్ అయినా కానీ మనం ప్లేస్ చేసుకుంటే ఈజీగా మనం 4 డెలివర్ చేయొచ్చు. అవును సార్. సో అందుకని ఇప్పుడు మనం స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్ లోనే నైట్ ని సాక్రిఫైస్ చేసాం. అండ్ దెన్ ఇలాగ పవన్ క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ వి స్టార్టెడ్ సారీ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ ఇలా క్వీన్ డైరెక్ట్ గా B6 సార్. క్వీన్ ని B6 లో ప్లే చేసుకుని ఇలా 4 డెలివర్ చేసుకున్నాం. సార్ అదంతా అవన్నీ నా మూవ్స్ సార్. యా సో ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేసుకుంటారో అప్పుడే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో ఒకవేళ స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్ ఏదైతే ఉందో మనం సార్ నెక్స్ట్ నైట్ ఇలా D5 లో ప్లే చేసుకున్నాం కదా. సో ఒకవేళ ఆ అపోనెంట్ ఒక క్వీన్ ని మనం అటాక్ చేసుకుంటారని ఫైండ్ అవుట్ చేయలేదు అనుకోండి, నార్మల్ గా ఏదైనా మూవ్ చేసుకుంటారు, లైక్ పవన్ యాక్టివిటీ అయినా కానీ ఆర్ నైట్ ని డెవలప్మెంట్ అయినా కానీ, దెన్ వీ కెన్ అటాక్ ద అపోనెంట్ క్వీన్ ని మనం గ్రాబ్ చేసుకోవచ్చు. అర్థమైంది ఈ పజిల్? ఎస్ సార్. యా డన్. నెక్స్ట్ 3 స్టెప్స్ లో చెక్మేట్ చేసేస్తాను సార్. Yeah, and then you need to spot an important detail. Like ఇక్కడ right now we are with the black. So అసలు బ్లాక్ కి డబల్ అటాక్ అంటే సపోర్ట్ ఇచ్చి అటాక్ చేసుకోవడానికి అయిపోయా కదా సార్ మీరు? అంటే డబుల్ అటాక్ అంటే ఒక మెటీరియల్ 2 మెటీరియల్స్ ని సేమ్ టైం లో అటాక్ చేసుకోవడం. 4 కనెక్ట్ సార్. లైక్ కదా 4 సార్? కన్ అది 4 కంటారు కదా సార్? లైక్ 4 వరకు డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దెన్ డబుల్ అటాక్ కూడా సిమిలర్ గానే ఉంటాయి, మరింత డిఫరెంట్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ బట్ కింగ్ నేమ్ అంతే. మెయిన్ గా 4 అనేది మనం నైట్ తో చేసుకుంటాం.
అంటే ఇప్పుడు క్వీన్ బిషప్ అవన్నింటిని కూడా వాడతాం అంటున్నారా సార్? వాటిని మనం డబుల్ అటాక్ కింద కన్సిడర్ చేస్తాం. నైట్ తో డెలివర్ చేసినప్పుడు 4 అంటాం, అండ్ దాన్ని ఇలాగా వేరే మెటీరియల్ తో అటాక్ చేసినప్పుడు దాన్ని డబుల్ అటాక్ అంటాం. సార్ చెప్పచ్చా సార్? సార్ అంటే పాన్ తో కూడా డబుల్ అటాక్ చేయొచ్చా సార్? చేయొచ్చు, స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లో చేయొచ్చు. ఓకే సార్. సరే, ఇప్పుడు రైట్ నౌ వీఆర్ విత్ ద బ్లాక్. బ్లాక్ కలర్ కింగ్ కి చెక్ మెటీరియల్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? చిన్మయ్ మీరు కంప్లీట్ చేసిన నాకు అర్థమైంది, మిగతా వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇద్దాం. సార్ నాకు ఒకసారి చూడండి పజిల్, బ్లాక్ కలర్ కింగ్ ఇక్కడ ఉంది. సో మీరు డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని ముందుకెళ్ళి ఆ కింగ్ ని చెక్ మెటీరియల్ చేసుకోవడం కానీ ఒక మెటీరియల్ గెయిన్ చేసుకోవడం కానీ చేయొచ్చు. ఓకే సార్. ట్రై చేయండి ఒకసారి. సార్ అయితే G5 నైటోనే G5 వైట్ నైట్ సార్. వైట్ నైట్ G5 ఎందుకు? అడ్వాన్స్ సార్. ఓకే నెక్స్ట్ మూవ్లో రైట్ నౌ వీఆర్ విత్ ద బ్లాక్. సారీ, ఇక్కడ మై బ్యాడ్. మనం బ్లాక్ తోని వైట్ కింగ్ ని చెక్ మెటీరియల్ చేసుకుని ముందుకు రావాలి. వైట్ కింగ్ సారీ, వైట్ కింగ్ ని ఎలా అటాక్ చేసుకోవచ్చు? సార్ ఇక్కడ క్వీన్ ని డిస్ట్రాక్ట్ చేస్తే చెక్మేట్ చేసేది సార్. ఈ వైట్ కలర్ క్వీన్ ని ఎలా డిస్ట్రాక్ట్ చేస్తారు మరి? సార్ నాకు ఒకటి వచ్చింది సార్. సార్ నాకు ఒకటి వచ్చింది. నైట్ G5 లో ప్లే చేయండి సార్. నైట్ G5 లో ప్లే చేయండి సార్. E5 సార్. E5 చేయొచ్చు సార్ నైట్ G5. G5 లో చేస్తే ఏమవుతుంది? మనం బ్లాక్ కాదు, మన బ్లాక్ కదా. ఫస్ట్ ఇప్పుడు బ్లాక్ సార్. E5 చేయండి. బ్లాక్ E5 పాన్ సార్. పౌన్ E5 నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఏం కాదు సార్. ఓకే, అండ్ దెన్ రైట్ క్యాప్చర్ మీరు ఇలా చేసుకుంటారా? క్వీన్ క్యాప్చర్ క్వీన్ క్రాస్. ఓకే సార్ ఇప్పుడు RCE8 పెట్టండి సార్. RCE8 D8 E8 సార్. E8 ఓకే, ఎందుకు E8? ఓకే, అటాక్ చేసుకోవడానికి అంటారు అంతేనా? సార్ అవును ఓకే సార్. ఓకే, బ్యాక్ నైట్ మేట్ డెలివర్ చేసుకోవడానికి. సార్ ఒకవేళ క్వీన్ లైక్ వేరొక రాండమ్ స్క్వేర్ కి వెళ్ళిపోతే బ్యాక్ నైట్ మేట్ డెలివర్ చేయొచ్చా? ఓకే గుడ్. సార్ ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే రుక్ క్యాప్చర్ చేసుకుంటారు. నేను చెప్తాను సార్. క్వీన్ క్యాప్చర్ E8 చేయరు కదా, సపోర్ట్ ఉన్న తర్వాత కూడా ఎందుకు చేస్తారు అంత ఈజీగా? సార్ మెయిన్ మూవ్ సార్. సార్ అలాంటి మూవ్ చేయరు సార్. అది కాదు సార్, వేరే మూవ్ సార్. బురదకు ఏదో అయితే తప్ప అలాంటి మూవ్ చేయరు. కాదు సార్, మొత్తం ఇందాక చెప్పింది. సరే, అసలు అది యాక్చువల్ గా మూసే కాదు. ఇప్పుడు మూవ్ చెప్పండి. ఇంకా సార్ బ్లాక్ కి చెక్మేట్ చాలా లేదు, వైట్ కి. మీరు ఎవరు చెప్పకపోతే చిన్మయ్కి ఇచ్చేస్తా ఛాన్స్. సరే యశ్వంత్ కృష్ణ, మీరేమైనా? సార్ స్టార్టింగ్ బ్లాక్ కదా సార్. అవును, మన స్టార్టింగ్ మూవ్ పాన్ E5 పెట్టండి ఒకసారి. పాన్ E5 ఓకే క్రాస్ E5
చేయదు నైట్ E5 నైట్ చేయదు అస్సలు చేయదు సార్ అస్సలు అస్సలు చేయదు సపోర్ట్ ఉంది కదా అవును సార్ సపోర్ట్ ఉంది ఎందుకు చేస్తున్నాం సార్ ఎలా ఉందంటే పాలు సాక్రిఫైస్ చేసి రాదు పవన్ రాదు ఇంకా సార్ పాలని సాక్రిఫైస్ చేసుకున్నాం ఇంకా చెప్పండి ఇప్పుడు ఫస్ట్ మూవ్ చేస్తున్నాను నేను రుక్తోని F3 లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసుకుంటా బిషప్ ని నైట్ ని క్యాప్చర్ చేసుకుంటాను సార్ G2 లో ఉన్న పాన్ క్యాప్చర్ చేసుకున్నాడు సార్ గ్రూప్ని. G2 లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసిద్దా మళ్ళీ క్వీన్ వచ్చి క్యాప్చర్ చేసుకున్నట్టు సార్. క్వీన్ వచ్చి క్యాప్చర్ చేసుకుంటది సార్ ఏదో సౌండ్ వస్తుంది సార్ సౌండ్ మీ దగ్గర నుంచే లేదు సార్ నేను మ్యూట్ చేసుకున్నా కానీ వస్తుంది అదే సౌండ్ నాకు వస్తుంది ఓకే and then queen on F3 తర్వాత ఓకేనా సార్ ఓకే పౌన్ 2 and then H1 సార్ ఆమె చిన్మయి ఇంకా G2 కూడా హ్యాష్ ట్యాగ్ ఓకే క్వీన్ on G2 అదే వేరియేషన్ నేను ప్రిపేర్ చేశాను సార్ అర్థమైంది నాకు మీరు 3 మూవ్స్ అనేసరికి సార్ ఓకే సార్ అక్కడ ఏ సపోర్ట్ ఇందాక అన్నారు కదా ఒకసారి పెట్టండి అది ఎన్నో మూవ్ నెంబర్ చెప్పండి 3 హ్యాష్ ట్యాగ్ అన్నారు కదా ఓకే థర్డ్ మూవ్ ఓకే ఇక్కడ సపోర్ట్ ఎక్కడ వచ్చింది బిషప్ ఉంది లాస్ట్ డయాగ్నల్ లాంగ్ డయాగ్నల్ అర్థమైంది సరే క్లాస్ అయిపోయినాక ఈ బుక్ ఉంది కదా సార్ అంతా మీకు ఏమేమి బుక్లు ఉంటే అవన్నీ సెండ్ చేసుకోవచ్చు కదా సార్. సరే చేస్తానులేండి ప్రింట్స్ తీసుకుంటాం సార్. సరే సరే అర్థమైంది చెప్పండి మీ వాయిస్ మీది స్టక్ అవుతుంది ఓకే థర్డ్ మూవ్ అర్థం కాలేదు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ కదా మూవ్ స్టక్ సార్ వాయిస్ సార్ వాయిస్ స్టక్ సార్ యశ్వంత్ మీ వాయిస్ అయితే ఫుల్ స్టక్ అవుతుంది అసలు ఏం అర్థం అవ్వట్లేదు అవును సార్ లొకేషన్ చేంజ్ చేసుకోండి ఒకసారి మీరున్న లొకేషన్ నుంచి చేంజ్ అవ్వండి రూమ్ ఇప్పుడు కొంచెం బెటర్ ఇప్పుడు ఒకసారి మాట్లాడండి ఇప్పుడు ఇంకా అంతే అవుతుంది సేమ్ సరే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి చిన్మయ్ సేమ్ మీరు ప్రిపేర్ చేసిన మూవ్స్ ఏనా ఇవి అమ్మ చిన్మయ్ ఒక్క నిమిషం ఉండండి ఎస్ సార్ థర్డ్ స్టెప్ ఓకే ఆ మూవ్ కూడా మీరు టైప్ చేసేయండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది K1 అన్నారు సార్ ఓకే KF1 వస్తే KF1 అంటున్నారు సార్ KF1
వాట్ అబౌట్ దిస్ వన్? బిషప్ ఆల్రెడీ డయాగ్నల్ స్క్వేర్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి సేఫ్ అయిపోయింది. ఎస్ సార్. Sir, K1 and sir, KD1 hashtags. Yes, sir. QD1 హ్యాష్ ట్యాగ్. ఓకే డన్. Sir, ఇంత sound వస్తుంది sir అది. సార్ మేబీ యశ్వంత్ దగ్గర అనుకుంటాను, అక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది కదా. Okay, ఒకసారి mute చేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ పజిల్ ఒకసారి చూద్దాం. నేను చెప్పచ్చా సార్? ప్రాఫిట్ ఫ్రమ్ ద బ్లాక్ ఓపెన్ ఫైల్స్. Stop it. యా ఓకే, సమ్వాట్ బెటర్. సో నేను ఓకే, చెప్పచ్చా సార్? ఇక్కడ కూడా బ్లాక్ మూవే. మీరు కంప్లీట్ చేశారు కదా, ఒకసారి వాళ్ళు ట్రై చేయండి, ట్రై చేయనివ్వండి. వాళ్ళకు ఇలా తప్పు చెప్తే మీతోనే నేను ప్రొసీడ్ అవుతాను. సార్ బ్లాక్ చెక్మేట్ చాలా బ్లాక్ సైడ్ నుంచి కొంచెం అడ్వాంటేజ్ గెయిన్ చేసుకునేలాగా ఈ మూవ్ ఉంది. 6 moves checkmate సార్. ఓహో, చెక్మేట్ కూడా ఇలా చేశారా? ఓకే గుడ్. మీరు డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకోవడమే మెయిన్ ఎజెండా. అందులో మీరు చెక్మేట్ ఎలా చేసుకుంటే ఇంకా బోనస్ అంతలో. సార్ అన్నిటికన్నా నేను అన్ని చెక్మేట్ చేసేసాను సార్, ఓకే అమ్మా, గుడ్. ఏం పట్టించుకోకుండా. చెప్పండి, బ్లాక్ సైడ్ నుంచి ఇంకేదైనా మంచి మూవ్స్ ఏమైనా చేయొచ్చా ఇప్పుడు? చూస్తారా? సరే, డబుల్ అటాక్ అనే చేసుకో, లైక్ డబుల్ అటాక్ అనే చేసుకోవాలి మెయిన్ గా. మీరు ఏం ఎట్లా యూజ్ చేసినా పర్లేదు. R D4 సార్. R D4 R D4. ఎందుకు D4? పౌన్ అటాక్ చేసుకుంటుంది. చెప్పండి. G8. Rook G8. ఓకే, రుక్ G8. G8 ప్లే చేసుకుంటే క్వీన్ అటాక్ సేవర్ చేసుకుంటుంది. స్క్వేర్ వెళ్తాం సార్. మేబీ హియర్. అవును సార్. దీన్ని క్యాప్చర్ చేసుకుంటే రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది, సారీ నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. క్యాప్చర్ చేసుకుంటున్నాం సార్. అవ్వదు సార్, నైటే కదా సార్. సార్ బ్లాక్ నైట్ కదా ఓకే సార్, ఓకే ఓకే, సారీ సారీ. క్యాప్చర్ చేసుకుంటాం. ఓకే, దీన్ని క్యాప్చర్ చేసుకుంటే ఇప్పుడు ఫ్రీయే కదా మనం. అవును సార్. అప్పుడు తర్వాత క్వీన్ తో ఇంకా Okay. వేరే అటాక్ చేయొచ్చు సార్. ఇప్పుడైనా ఇది చేసుకుంటే ఇప్పుడు క్వీన్ ఫర్దర్ గా ఇక్కడికి వెళ్తుంది కదా. సార్ నైట్ ఉంది కదా సార్ మధ్యలో. ఆ నైట్ కి రుక్ సపోర్ట్ ఉంది, అందరి పౌండ్ సపోర్ట్ ఉంది. ఈ రెండింటిని ఎలిమినేట్ చేస్తే Support తీసేస్తే బెటర్ ఉంటుంది సార్. రుక్ కూడా ఉంది కదా అక్కడే. అవును సార్. ఇంకా ఇంకేమైనా అటాక్ చేయొచ్చా? ఆ క్వీన్ ని అందరి కింగ్ ని ఒకే సేమ్ లైన్ లో రావాలి. సార్ ఒకసారి R G8 పట్టండి. ఆర్ G8. RG8 కొంచెం అయిన తర్వాత రావాలి, ఇప్పుడు వచ్చినా లాభం లేదు, కరెక్ట్ టైం తీసుకొని రావాలా. ఓకే, అలాగైతే చెప్పండి. నైట్ ఇంటూ R D2. R D3 సార్. RD3 కూడా రాదు. నైట్ ఓనా D2 ఎందుకు? D2 మీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. సార్ చేశాను. నైట్ G2 ఎన్క్రాస్ G2 చేస్తే ఏమొస్తుంది? కింగ్ చంపుతుంది. ఓకే, కింగ్ చంపుతుంది. అండ్ దెన్ రుక్ G8. యా ఓకే, పింజెస్ సార్ కింగ్ సేఫర్ స్క్వేర్ వెళ్తాం. కింగ్ వెళ్తుంది, అండ్ దెన్ క్వీన్ పట్టేసుకోవచ్చు. అవును సార్. ఓకే, లైక్ ఇది వేరియేషన్. సేమ్ వేరియేషన్ లో మనం నైట్ ఇలా G3 లో ప్లే చేసి, సారీ H3 లో ప్లే చేసుకోవచ్చా? అండ్ రైట్ నైట్ చెక్.
and then 4. సార్ కానీ పాన్ క్యాప్చర్ చేసుకునేది కదా సార్. పవన్ క్యాప్చర్ చేసుకున్న సేమ్ ప్రీవియస్ మూవ్. ఇప్పుడు క్వీన్ అక్కడ నుంచి వెళ్ళలేదు, క్వీన్ వచ్చేసింది మనకి. ఇంకా క్లియరా? క్లియర్ సార్. అమ్మ చిన్మయి ఇప్పుడు చెప్పండి, మీరు ఏం ప్రిపేర్ చేశారు? సేమ్ మూవ్సా లేకుంటే లైక్ డిఫరెంట్ మూవ్స్? చెప్పండి. క్వీన్ గెయిన్ చేసుకుంటున్నారు కదా, క్వీన్ 9 పాయింట్స్ కదా, రుక్ 5 పాయింట్స్. దాని తర్వాత చెప్పనా సార్? ఓకే చెప్పండి అమ్మా. సేమ్ మూవ్సా? రుక్ G8 ఏనా? ఎస్ సార్. ఓకే. H4. H4 ఓకే. ఆ పౌన్ సపోర్ట్ వచ్చింది. F cross E4. F cross E4 ఓకే. పిన్ చేసిన మెటీరియల్ అలాగే తీసేది కూడా అలాగే ఉంచేస్తున్నారు. ఓకే. Q cross G8 plus. Q cross G8 ప్లస్. ఓకే ఓకే. ఒక రుక్ అని వచ్చేసింది. R cross G8 and then plus and then safest queen. Yeah, okay. King F1. E cross D3. Okay, E cross D3 and then E cross D3. yeah, rook cross R cross G8. E. R cross E5. E4. Yeah. కాపీ చేసుకుంటే QH1 hashtag. G2 sorry. H1 sir. Yeah, H1 hashtag. Okay. సో ఇలాగా ద ఫస్ట్ పొజిషన్ నుంచి మీరు చూసుకుంటే సార్ నెక్స్ట్ పజిల్ చెక్మేట్ రాలేదు సార్. సరే ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం. సార్ మరి టోర్నమెంట్ ఆడినాం అనుకో సార్, ఇవన్నీ ఆలోచించాలంటే టైం పడుతుంది కదా సార్. మరి అందుకనే గేమ్ కి 10 minutes ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక గేమ్ 10 minutes ఉంటుంది. ఆ 10 minutes లోపు మీరు గేమ్ ని కంప్లీట్ చేసేసుకోవాలి. కానీ అవన్నీ ఆలోచించాలంటే 2 minutes అయిపోయింది అనుకో సార్, 8 minutes ఉంటుంది కదా సార్. మూలకే ఒక పెట్టడానికి చాలా టైం పడిపోతుంది కదా సార్. సో మీరు ఎప్పుడైతే బోర్డ్ మీద ఉన్న అన్ని పీసెస్ ని తక్కువ టైంలో గెయిన్ చేసుకుంటే, అంటే మీరు ప్రాపర్ గా అనలైజ్ చేసుకుంటే, మీరు ఎంత తక్కువ టైం మీకు ఎక్కువ టైం మిగులుతుంది అందులో. సార్ కానీ పొజిషన్ అయినా చేసుకోవాలంటే నెక్స్ట్ మూవ్ ఏమైతే అవన్నీ అదే ఆలోచించాలి. బిషప్ అనుకుంటా వాళ్ళు నైట్ మూవ్ చేస్తారు కదా సార్. బై ప్రాక్టీస్ మెల్లమెల్లగా మనం గెయిన్ చేసుకుంటాం అలాగా. సార్ ఆల్మోస్ట్ ఎందుకు అయిపోయింది సార్ నాది. ఓకే అమ్మా, ఒకసారి వెళ్ళిపోదాం. ద ఫిఫ్త్ పజిల్. ఎందుకు వచ్చింది సార్? యా, సో వైట్ ఈస్ వెరీ యాక్టివ్ సార్ కాకపోతే బట్ ద ఆపరెంట్ వాంట్స్ టు ఫినిష్ ఇట్స్ డెవలప్మెంట్. ఏదైతే డెవలప్మెంట్ అయిన మెటీరియల్ ని క్యాప్చర్ చేసుకోవడం కానీ లైక్ ద రిస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది ఆపరెంట్ యొక్క ప్లాన్. సో చెప్పమంటారా సార్? యా, ఒకసారి ముందు రిలీజ్ చేస్తాను. అఫీషియల్ గా రిలీజ్ చేసిన తర్వాత మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇప్పుడు ఆడాను సార్ ఆడుకోవడం. ఒకసారి వైట్ సైడ్ నుంచి అటాక్ చేసుకోవడానికి కానీ డబుల్ అటాక్ చేయడానికి కానీ ఏమైనా ఛాన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. సార్ బ్లాక్ అయిపోయింది సార్. రైట్ నౌ వీఆర్ విత్ వైట్. ఇక్కడ ఏదైనా డాట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి నోటేషన్ దగ్గర, మనం బ్లాక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డాట్స్ ఏం లేవు కాబట్టి వైట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అంటే వైట్ చెక్మేట్ చాలా సార్. వైట్ కి కొంచెం అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవాలి, డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలి. అంటే వైట్ చెక్మేట్ చేసుకోవాలి కదా సార్. ఓకే డన్. అలాగే అన్ని స్టెప్స్ ఫినిష్ ఈజీ పజిల్ ఈజీ ఆన్సర్. చెప్పండి. వైట్ సైడ్ నుంచి ఏం మూవ్ చేయొచ్చు? ఇక్కడ మీరు చూసుకుంటే వైట్ కలర్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఓపెన్ ఫైల్ ని కంట్రోల్ చేసుకుంటున్నాయి ఇప్పుడు.
సో క్వీన్ ని అక్కడ నుంచి పంపించేస్తే ఇక మీరు అటాక్ చేసుకోవచ్చు బ్యాక్ ర్యాంక్ ని కూడా. అవును సార్. సో ఎలా చేస్తారు అన్నదే టాలెంట్. సార్ QA4. హ్యూమన్ ఏ పొరా అందుకని సార్ ఎందుకు? నేను అదే క్వశ్చన్ వేస్తున్నాను. A4 ఎందుకని? నెక్స్ట్ రుక్ ని అటాక్ చేయడానికా? ఎస్ సార్. అప్పుడు వస్తుంది. క్వీన్ ఓకే క్యాప్చర్ చేశాక బిషప్ తీసేస్తాము. అప్పుడు బిషప్ ఎక్కడికి? సార్ సార్ నైట్ కూడా అటాక్ చేసుకోవచ్చు కదా సార్. క్వీన్ ఎందుకు వస్తుంది? వాళ్ళు క్వీన్ అసలు పవర్ఫుల్ అని అక్కడనే పెట్టుకుంటారు కదా అసలు సార్. మన క్వీన్ బయటకు వచ్చి ఇలా అటాక్ చేసుకోవడానికి వెళ్తే క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటది కానీ మనం మళ్ళీ క్వీన్ కి ఏం చేసుకోవడానికి ఛాన్స్ లేదుగా. సార్ అది క్వీన్ ఎందుకు క్యాప్చర్ చేసుకుంటుంది? నైట్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. యా నైట్ కూడా అటాక్ చేసుకోవచ్చు. సార్ బ్లాక్ నైట్ సార్. సరే ఏమి లేదు, ఆ మూవ్స్ రాలేదు. ఇంకా యశ్వంత్ మీరు టైప్ చేశారా? పాత మూవ్స్ ఉన్నాయి, మీరు టైప్ చేసుకోండి. మీరు ఏమైనా ఆన్సర్ ఏమైనా ఉంటే ఈ ఓపెన్ ఫైల్ ఏదైతే ఉందో డి ఫైల్ మీరు అటాక్ కంట్రోల్ చేసుకోవాలి ప్రాపర్ గా. సో అలా ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. సార్ కంట్రోల్ చేసుకోవాలంటే బిషప్ C5 కి వెళ్తే ఆ. క్వీన్ వస్తుంది కదా సార్. సార్ బిషప్ ని లేదు. బిషప్ C5 కి వెళ్తే క్వీన్ వచ్చి క్యాప్చర్ చేస్తుంది కదా సార్. చెప్పండి. సార్ బిషప్ ఒక్క C5 కి వెళ్తే క్వీన్ వచ్చి క్యాప్చర్ చేస్తే క్వీన్ అక్కడ నుంచి జిష్ణు ఒక్క నిమిషం అమ్మా. నైట్ H7 కంట్రోల్ చేస్తే అప్పుడు చెక్మేట్ చేసేది సార్. ఒకసారి చూడండి. H7 ఇలా కంట్రోల్ చేసుకుంటది. సార్ బిషప్ C5 కి వెళ్తే క్వీన్ ముందుకు వచ్చేది కదా సార్. అప్పుడు మనం అటాక్ చేసుకోవచ్చు కదా సార్. నెక్స్ట్ మన నైట్ కూడా డేంజర్ లో ఉంటది. ఇంకా B into B8. బి ఇంటూ B8. సార్ మరి అలా వెళ్ళిన రుక్ క్యాప్చర్ చేసుకుంటది కదా. సార్ నేను చెప్పినట్టే ఆడ రుక్ పెట్టుకుంటే సేవ్ అవుతుంది కదా సార్ నైట్. సార్ నైట్ సేవ్ అవుతుంది ఓకే. సార్ అప్పుడు అటాక్ చేసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు మీరు ఆపరెంట్ ఒక రుక్ గానీ లేకుంటే క్వీన్ గానీ ఇలాగ D8 అనే స్క్వేర్ కి రావడానికి ఛాన్స్ ఉందా? ఉంది సార్. రాకుండా మీరు ఏ మెటీరియల్ అక్కడ ప్లేస్ చేస్తారు? కంట్రోల్ చేపి ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేయాలంటే ఏ మెటీరియల్ ఎక్కడ ప్లేస్ చేస్తారు చెప్పండి. ఇక్కడికి వెళ్తే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది ఓకే. అండ్ C7 లోకి రాకుండా D8 స్క్వేర్ ని కంట్రోల్ చేయవచ్చా సేఫ్ గా ఉండి? చెప్పండి. నోటేషన్ డైరెక్ట్ సార్ బిషప్ క్యాప్చర్ చేసేసాక కంట్రోల్ చేసుకున్నట్టు కదా సార్ రుక్. క్యాప్చర్ అవసరం లేదు, మీరు ఓన్లీ సౌండ్ బాగా వస్తుంది డైరెక్ట్ గా ఈ మూలాన్ని చాలా అంటున్నారు సార్. సార్. ఈ మూలోనే కంట్రోల్ చేసుకోవాలి. సార్ అదే ఇది వినపడింది. సార్ వినపడట్లేదు సార్. సౌండ్ రావడం వినబడింది, మీరు చెప్పింది కూడా విన్నాను. అదే సార్ B క్రాస్ సార్ రుక్ కంట్రోల్ చేస్తుంది. వాయిస్ B క్రాస్ C5. లేదు, మీరు ఓన్లీ D8 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ రుక్స్ ఏదైతే ఉన్నాయో ఓపెన్ ఫైల్ ని సెమీగా కంట్రోల్ చేసుకుంటున్నాయి. ఆ బిషప్ అనేది D8 స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటే సఫిషియెంట్. ఇప్పుడు ఆ D8 స్క్వేర్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? C8 లోకి వెళ్తే మాత్రం C7 లోకి వెళ్తే క్వీన్ అటాక్ చేసుకుంటది. C7 లోకి వెళ్ళకుండా D8 ని కంట్రోల్ చేయొచ్చా?
సార్ మరి అసలు రాదు సార్. సార్ అసలు D8 ఎందుకు సార్? D8 రుక్ ఇలా రాకుండా ఉండడానికి. సార్ ఏం జరగలేదు సార్ అట్లా. ఉంది, మెటీరియల్ ఉంది. సార్ చిన్మయ్ మీరు చెప్పండి అమ్మా. ఓకే సార్. D8 ఏ కంట్రోల్ చేసుకుంటారు. ఎన్నో G4 సార్ n cross D4 దాని తర్వాత ఓకే. దెన్ QE4 Q on E4 ఓకే. Q1E4 n cross So- F2 సో ఇలా అటాక్ చేసుకుంటున్నారా? yes sir. ఓకే, ఇలా 4 డెలివర్ చేయొచ్చు. ఒకసారి పెడతారా సార్? ఓకే, n on G4 and n cross G4 and then queen on here. n cross F2 n cross F2 నా ఓకే. yes sir. R cross F2 సార్ రుక్ డేంజర్ లో ఉందని రుక్ చేసుకుంటారు కదా సార్. సార్ R cross రుక్ F2 డేంజర్ సార్. లో ఉంది కదా సార్. క్వీన్ రుక్ క్యాప్చర్ చేసేస్తుంది కదా సార్. రుక్ వేరే దగ్గర పెట్టుకుంటారు కదా సార్. అవును, ఇలాగే 4 డెలివర్ చేసుకుంటున్నాం కదా. కానీ ఆయన రుక్ ఎక్కువ పాయింట్స్ కదా సార్. యా జిష్ణు మీరు చెప్పండి ఒకసారి. అర్థం కాలేదు. సార్ మీరు H7 ఫోర్క్ కాదన్నారు కదా సార్. డబల్ అటాక్ అన్నారు కదా సార్. ఓకే, n cross F2 నా H2 నా వినిపించట్లేదు సార్. సార్ ఓకే. ఇప్పుడు దాని తర్వాత R cross F2 సార్. సార్ వినిపించట్లేదు సార్ మీకు. 7 సార్ I can't hear. ఓకే ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఏం చేస్తారు? mouse లో అయిపోయింది సార్. సార్ రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. అయిపోయింది సార్. Q cross సార్ సార్ వినిపించట్లేదు. శౌర్య ఒక్క నిమిషం ఉండండి. సో మన కోర్ కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు? ఆ D8 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవాలా. సో మనం CA7 లో ప్లే చేసుకుంటే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అదే నేను ఇప్పుడు E7 లో ప్లే చేసుకుంటే ఎవరైనా క్యాప్చర్ చేస్తారా? రుక్ క్యాప్చర్ చేస్తారు సార్. రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది అంటారా? అవును సార్. ఓకే, మీరు చెప్పింది కరెక్టే. అందులో ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ప్లే చేస్తాను ఇప్పుడు. సపోర్ట్ తో చెక్, అందులో రుక్ తోని 4 కు. చచ్చినట్టు కింగ్ ని సేఫర్ స్క్వేర్ ప్లే, అసలు కింగ్ సేఫర్ స్క్వేర్ లేదుగా, క్వీన్ కంట్రోల్ చేసుకుంటుంది. సో చచ్చినట్టు క్వీనే క్యాప్చర్ చేసుకుంటుంది అని చంపి చచ్చిపోతుంది. రైటా? ఇక్కడ అవును సార్. తర్వాత నైట్ ని E8 లో పెడతారు సార్. నైట్ ని కాదు, రుక్కే వెళ్ళాలి ముందుకి. ఇంకా నైట్ ని E8 లో ప్లే చేస్తారా? అప్పుడు రుక్ కిల్ చేస్తే మళ్ళీ రుక్ కిల్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇంకా రుక్ సౌండ్ క్యాప్చర్ వస్తుందా? రుక్ ఇంకా క్యాప్చర్ చేస్తే మళ్ళీ రుక్ క్యాప్చర్ సార్. సార్ రిజాల్వ్ అవ్వలేదు, ఇంక అలాగే వస్తుంది. G6 పెట్టచ్చు. n G6 G6 ప్లే చేసుకుంటే పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. ఓకే, మీరు రీక్యాప్చర్ చేసుకుంటారా? ఓకే, కానీ మళ్ళీ మన చెక్ మెట్ ఎలా చేసుకుంటే మనకు సపోర్ట్ దొరకాలిగా. మెటీరియల్స్ లేవు, ఒక క్వీన్ మాత్రమే క్వీన్ అండ్ రుక్ మాత్రమే ఉంటుంది. ఈజీగా ఇచ్చేసినట్టు ఉంటుంది మళ్ళీ మెటీరియల్. The first variation సార్. ఇదే ఫస్ట్ వేరియేషన్ అమ్మా. లైక్ ఏదైతే B7 లో ప్లే చేసుకుంటాం, B7 లో ప్లే చేసుకున్న తర్వాత క్వీన్ సింపుల్ గా C7 లోకి వచ్చేస్తుంది. ఆ రుక్ అదైతే రుక్ తో అటాక్ చేసుకోకుండా, సార్ ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం, ఎప్పుడైతే రుక్ అనేది డైరెక్ట్ DA లోకి వెళ్తుందో అప్పుడు 4 డెలివర్ చేసుకుంటుంది క్వీన్ కి అండ్ అలాగే కింగ్ కి. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి దాని బిషప్ అనేది ఇక D8 స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి బిషప్ ని ఎలిమినేట్ చేయడానికి.
ఇప్పుడు ఓపెన్ ఫైల్ మొత్తం కంట్రోల్ అయిపోయిందా వైట్ కలర్ రూక్స్ తోని? ఎస్ సార్. ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ కలర్ ఏ మెటీరియల్ కూడా D5 లోకి రాలేదు. ఎస్పెషల్లీ రుక్ అయినా గానీ, క్వీన్ అయినా గానీ. వస్తే కుక్క చావు చచ్చిపోతారు. అందుకని రారు. సో, ఈ బిషప్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ క్వీన్ H7 లోకి వెళ్ళకుండా ఆపుతుందా? ఈ బిషప్ ఈ నైటేనా? అవును సార్. ఈ నైట్‌ని చంపేద్దాం. ఈ నైట్‌ని చంపేద్దాం. D5 లో ఉన్న నైట్ చంపేస్తుంది మనల్ని. దెన్ అవును సార్. ఇప్పుడేం చేయొచ్చు? క్వీన్‌ని తీసుకుపోయి E4 లో ప్లేస్ చేసుకుంటా. ఇటు క్వీన్ అటాక్ రుక్‌ని అటాక్ చేసుకుంటా. అండ్ ఇక్కడికొచ్చి చెక్ డెలో చేసుకుంటా. నెక్స్ట్ మూవ్‌లో ఏదైనా ఒకటి. సార్ రుక్కుని సేఫ్టీగా ఎక్కడైనా పెట్టుకుంటారు సార్, ముందు పెట్టుకుంటారు. మీరు చెప్పినట్టు A7 లోకి వచ్చేస్తారు. దెన్ సార్ క్వీన్ G4 వచ్చి చెక్ చేసుకుంటారు సార్. నైట్‌ని ఇలా G4 లో ప్లేస్ చేసుకొని ఈ పవన్ అటాక్ చేసుకోవడానికి. లేకుంటే ఈ పవన్ అటాక్ చేసుకుంటా. ఈ పవన్ సపోర్ట్ లేకుండా ఉంది కదా! ఈ పవన్ క్యాప్చర్ చేసుకుంటే నెక్స్ట్ క్వీన్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకొని చెక్ మేట్ అలో చేయడానికి వెళ్ళిపోవచ్చు నేను ఇంకా. అవును సార్. సార్ అప్పుడు చెప్పండి. సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ టర్న్ కదా, కింగ్ మరి F8 కి మూవ్ అయితే? F8 కి మూవ్ అయితేనా? అవును సార్. సార్ ఒకసారి బ్యాక్ వెళ్ళరా? చెప్పండి. రైట్ నౌ ఇంకా F5 పడితే ఇప్పుడే F5 యాహ్! 4కి అవుతుంది. ఇంతకుముందు రుషాంక్ అడిగారు కదా! పవన్‌తోని 4 డేలో చేయొచ్చని. దిస్ ఇస్ ద వన్. అప్పుడు అది పెట్టకూడదా? ఇప్పుడు పెట్టొచ్చు. సార్ చెప్పండి. K8 పెట్టండి. ఇప్పుడు NG4 కదా, NG4 తర్వాత KH8 ఒకసారి పెట్టండి. కానీ ఇంతకుముందు మీరు ఈ పవన్‌తోని 4 డేలో చేశారు కదా! ఎస్ సార్. కానీ నైట్ వెళ్ళిపోయి చెక్ డేలో చేసుకుంటుంది ఇలాగా. కింగ్ మాత్రమే సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళగలదు కాబట్టి కింగ్ ఇలా సార్ సార్ రుక్ సేవ్ చేయడానికి ప్లస్ రుక్ సేవ్ చేస్తారు కాబట్టి F8 కి వెళ్తాడు కదా సార్ కింగ్. A8 లోకి వెళ్తే మళ్ళీ ఇలాగ వెళ్ళి మళ్ళీ ఒక చెక్ సరదాగా. ఇలాగ పర్ఫెక్ట్. మళ్ళీ G8 కి వస్తాడు సార్ కింగ్. మళ్ళీ G8 కి వస్తారు. ఇంకొక చిన్న చెక్. పర్ఫెక్చువల్ చెక్ తోని డ్రా అయిపోతుంది గేమ్. సార్ ఇప్పుడు H8 లో పెడతారు సార్. H8 లేనా? ఎస్ సార్. రుక్ సపోర్ట్ ఉంది. ఈసారి రుక్ లిఫ్ట్ చేసి ఇలాగ అటాక్ చేస్తారు ఈ పవన్ ని. క్వీన్ ఉంది కదా, సారీ ఆ క్వీన్ ని తీసుకుపోయి సేఫ్ స్క్వేర్ లో పెట్టుకుంటాడు. ఇంకేముంది అటాక్ చేసుకోవడానికి. చెక్మేట్ అవుతుంది. క్వీన్ ఓనా H4 అయిపోద్ది ఇంకా గేమ్ లేదు ఇంకా. ఏ మూవ్ చేసినా వేస్ట్ సార్. అంటే కొంచెం మూవ్స్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు అంతే. ఒకవేళ క్వీన్ ఫస్ట్ ఫర్దర్ ముందుకు వచ్చింది వేరియేషన్ అనుకోండి. సార్. ఇది ఫస్ట్ వేరియేషన్ ఇది. ఓకే సార్. చెప్పండి. ఒకసారి చెప్పండి ఒకసారి. G7 సెవెంత్ మూవా? ఓకే. సరే ఇంతకు మనం ఏం చేసామంటే కింగ్ ఇలాగ G8 వెళ్ళింది కదా. ఇప్పుడు కాకుండా తీసుకోండి సార్. రుక్ని క్యాప్చర్ చేసుకోండి. మన క్వీన్ డేంజర్ లో ఉంటుంది అప్పుడు కదా. అది క్వీన్ పోయిద్ది. ఓకే, క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అంటారు అంతేనా? ఎస్ కౌంటర్ అటాక్.
ఓకే. ఓకే. మీరు సార్ మన తర్వాత 2 రూక్స్ బ్లాక్ క్వీన్ క్యాప్చర్ చేసేస్తుంది సార్. సార్ ఓకే. బ్లాక్ క్వీన్ కి క్యాప్చర్ అందరికి క్వీన్ క్యాప్చర్. సో 2 రూక్స్ ఉన్నాయి కాబట్టి ద నెక్స్ట్ మూవ్‌లో ఫోర్క్ డెలివర్ చేసుకుంటారు. ఎక్స్‌పెక్టెడ్ వన్. యాహ్! రూక్ ఆన్ a d8. Yes, sir. Yeah, this is the first variation.